నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలోని రవి హేచరీ ఈతముక్కల గ్రామంలోని రొయ్యల సాగు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను రొయ్యల సాగు ప్రక్రియలను పరిశీలించారు. రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడంతో పాటు సీ వాటర్ రిజర్వాయర్ యూనిట్, ఫీడ్ యూనిట్, షవర్ యూనిట్, స్టోర్ రూమ్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రవి హేచరీ నిర్వాహకులు సుబ్బారెడ్డి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వివిధ యూనిట్ల పనితీరు కలెక్టర్కు వివరించారు. ఈతముక్కల గ్రామ పరిధిలో చేపడుతున్న ఆక్వా కల్చర్ను కలెక్టర్ పరిశీలించారు. రొయ్యలను సాగు చేస్తున్న ఆక్వా రైతు కుల్లూరు సుబ్బారావుతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని రకాల రొయ్యలు సాగు చేస్తున్నారు, ఎకరాకు ఎంత ఖర్చవుతుంది, రొయ్య పిల్లలను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పీసెస్ తీసుకొని పీసీఆర్ టెస్ట్ చేస్తారు మేడం. ఈ పీస్ తీసుకొని పాలిచైన్ టెస్ట్ చేస్తాం. దాంట్లో నీకు అన్ని వైరస్ ఉన్నాయా, వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్బి ప్రైవేట్ రైతులకు ఇచ్చేస్తారు మేడం. షాంపూలు ఇచ్చేసి అది 100 గ్రామ్స్. దీని డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. 100 గ్రామ్స్ వచ్చేది చిన్నవి ఉంటాయి. దాన్ని ఏమంటాం 100 కౌంట్ ఉంటుంది. 100 కౌంట్ ఓన్లీ న్యూట్రియంట్స్ ఫస్ట్ 7 days ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. మనం ఆపరే స్టార్టింగ్ డే 1 అది హైప్ సెలెంట్లో ఎక్కువ సర్వైవల్ అవుతుంది. దాన్ని అందుకని దీన్ని తీసుకొని వచ్చేసాను. 220-230 రూపీస్ ప్రైస్ కాస్ట్ వస్తుంది మేడం. అక్కడ నుంచి యాక్చువల్ నుంచి తెచ్చి ఇక్కడ 4 months చేసి ఇలా ఉన్నాయి కాబట్టి చాలు. టైగర్ మోనోడా, ఇది మోనోడా ఎంత ఉంటుంది? 30. ఇలా చూస్తే మనకు ఏరియా కనబడుతుంది. టైగర్ అది తెచ్చిపోతాయి మన లోపలే. 20 ఎకరాలు ఉన్నట్టు మనకు లేదు. బిలో 10 acres కేజీ 10 గ్రాములు లెక్క పాట కూడా బాగా 10 గ్రాములు మేత వెళ్తున్నావు. మేత తగ్గి చేస్తాను. మేత తగ్గి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్న 96 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. 57 మందిని పోలీసు హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్, మార్కాపురం డీఎస్పీ ఎం బాలసుందర్రావులను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సిఐడిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణను దర్శి డీఎస్పీగా బదిలీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ ఎం కిషోర్ బాబు తెలిపారు. ప్రజా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో నిర్వహించాలన్నారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంగోలు పట్టణంలో సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ 1/8/24వ తారీఖు నుంచి 31/8/24వ తారీఖు వరకు కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు సభలు, సమావేశాలు, ఊరేగింపులు ఏమీ నిర్వహింపజేయాలన్నా
సబ్ డివిజనల్ పోలీస్ అధికారి యొక్క పర్మిషన్ తీసుకొని నిర్వహింపజేయాలి. అనుమతి లేకుండా ఎటువంటివి కూడా చేయకూడదు. చేసినట్లయితే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడుతూ ఉంటాయి. ఎవరో కూడా ప్రజల శాంతికి భంగం కలిగించేటట్లుగా, ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లుగా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. చేసే కార్యక్రమాలన్నీ కూడా చట్టానికి లోబడి చేయాలి. సంబంధిత అధికారులకు తెలియజేసి చట్టానికి లోబడి ప్రజాస్వామ్యతంగా ప్రశాంతంగా నిర్వహింపజేసుకుంటారని చెప్పుకోవాలి. 30 పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల వృద్ధి స్థాయి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయక మంత్రి నిబున్ బెన్ జయంతిభాయ్ బంబానియా సమాధానమిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతపై నిర్వహిస్తాయన్నారు. సేకరణ, నిల్వ, రవాణా రాష్ట్రాలకు కేటాయింపు తదితర చర్యలపై భారత ఆహార సంస్థ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. డీలర్లకు కొత్త నైపుణ్యాల అభివృద్ధికి పలు కార్యక్రమాలను రూపొందించేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అన్వేషణలు జరుపుతుందని వివరణ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీలకు ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీలో పేరెంట్స్ కమిటీ గడువు ముగియడంతో 8వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని సీఎంఓ బిఏ శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి 1వ తేదీ నోటీసు బోర్డులో ఉంచుతారని, 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఓటరు జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారని, అదే రోజు సాయంత్రం 3-4 గంటల మధ్య తుది జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత జాబితాను ఆయా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు డీఈఓ సుభద్ర తెలిపారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలన్నారు. ఉపాధి అవకాశాలతో అనుసంధానానికి తరచుగా ఉద్యోగ మేళాలు నిర్వహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు, వ్యాపార సంస్థలతో కలిసి వారి అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, డిఆర్డీఏ పీడీ వసుంధర, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ, మెప్మా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దానికి తగిన ఏంటి, వాట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ప్లస్ రిక్వైర్డ్ స్కిల్స్ స్పెసిఫిక్గా అంటే రాసి అంటే జనరల్గా కాదు, ఎటువంటి స్కిల్స్ ఉన్నవారు వారికి కావాలి, సింపుల్ అది లిస్ట్ తీసుకోండి అందరితో. అంటే ఎంతమంది కావాలి ఇండస్ట్రీస్ వైజ్, మన ప్రకాశంలో ఉన్నది, తర్వాత బయట నుంచి ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేస్తున్న వారు ఉన్నారు కదా, మీ జాబ్ మేళాస్కి వస్తున్న వారితో లిస్ట్ తీసుకోండి. వారికి కావాల్సిన పీపుల్ ఎంతమంది వేకెన్సీ ఉంటున్నారు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్. క్వాలిఫికేషన్ ఒకటి, తర్వాత స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటుంది కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే. కొంతమంది జస్ట్ ఎంఎస్ ఆఫీస్లో బాగా చేస్తున్న వారే అడుగుతారు, సింపుల్. అర్థమైందా? అది లిస్ట్ తీసుకొని టాబ్లెట్ చేసి పెట్టుకోండి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, అందరు డిపార్ట్మెంట్స్ నుంచి, ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి మెయిన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కే కావాల్సింది ఉంటుంది. సో ప్రతి డిపార్ట్మెంట్స్ మెయిన్లీ పీడీడీఆర్డీఏ నుంచి, అగ్రికల్చర్ నుంచి, అంతర్ డిపార్ట్మెంట్ నుంచి వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాలేజెస్లో కూడా ఏదైనా ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉందా స్కిల్స్లో వారికి, అర్థమైందా? దేంట్లో ఏ సెక్టర్ ఎంతమంది ఇంట్రెస్టెడ్, ఇది యాక్చువల్ మనకున్న డిమాండ్. ఇది చేసి సెకండ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి. థర్డ్, ఇండివిజువల్ స్పెసిఫిక్. ఇండివిజువల్ అన్ని కోర్సు మనకు ఉందా లేదా, లేనిదైతే యూ నీడ్ టు గెట్ పర్మిషన్ కదా కొత్తగా పెట్టడానికి. అది ఏమేమి ఉంది,
ఆల్ ద ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ఇండస్ట్రీస్, వారు అడుగుతున్న స్కిల్స్ అన్ని స్కిల్స్ కూడా మీరు మీ ట్రైనింగ్లో కవర్ అవుతుందా లేదా ఫస్ట్ చూడాలి. సెకండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంట్లో వారికి డిమాండ్కి తగ్గినట్టు మీకు సీట్స్ ఉందా. మనకి ఇంత ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక 200 మెంబర్స్ పర్టికులర్ కోర్సులో అడుగుతున్నారు, అది కంప్లీట్ చేస్తే వారికి జాబ్ ఆపర్చునిటీ ఇమీడియట్గా వస్తుంది. అటువంటి అంటే మీకు 30 సీట్సే ఉంటే ఒక 3 months కోర్స్ పెడితే 200 మెంబర్స్ని కవర్ చేయడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది ఆ అనాలిసిస్ మీ దగ్గర. తర్వాత మీకు ఇచ్చిన ట్రైనింగ్లో ఇన్ని సీట్స్ని పెంచాలి అని దిస్ ఇస్ సెకండ్ స్టెప్. స్పెసిఫిక్గా మనం చెప్తున్నామండి, వాళ్ళకి అడిగినది తయారు చేసి ఓకే. సో ఇండస్ట్రీస్ వాంట్ దానికి తగ్గినట్టు ఒక కోర్సుకి 2 కోర్సు వాళ్ళకు ఇవ్వాలంటే కూడా దానికి ప్రయారిటీ ఇచ్చి యూ గివ్ దెమ్ ట్రైనింగ్, దెన్ యూ ఎన్షూర్ దట్ దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్ ఇన్ దట్ ఇండస్ట్రీస్. సో వాళ్ళ ఇండస్ట్రీస్తో కూడా మీరు మాట్లాడండి, మీకోసమే మీరు ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి మేము అటువంటి స్కిల్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇస్తున్నాము. ఘంటసాల మాస్టర్ 25 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఘంటసాల సాంస్కృతిక వేదిక అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రంగారాయుడు చెరువు వద్దనున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. లలిత కళా అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, గాయకుడు యు కోటేశ్వరరావు, మాంటిసోరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య మహావిగ్రహాల వద్ద ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మాంటిసోరీ బాలబాలికలను కలుపుకొని, అలానే ఘంటసాల చైతన్య వేదిక, ప్రకాశం జిల్లా ఘంటసాల సమాఖ్య, ఇలా సోదర సంఘాలతో కలిసి నిర్వహించేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య కళాయాత్ర మరియు ప్రచార కార్యక్రమం. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 2024 ఎన్నికల అనంతరం తిరిగి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, పునర్నిర్మాణం మరియు పోలవరం వంటి పరిశ్రమల వంటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మరింతగా సాగాలని చెప్పినటువంటి ఉద్దేశంతో మేము తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఘంటసాల సంఘాల తరఫున ఏర్పాటు చేసి నవ్యాంధ్ర సాంస్కృతిక చైతన్య కళాయాత్ర ఎందుకోసం అని చెప్పానంటే మన రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పానంటే ఈ 2024 సంవత్సరానికి చాలా కీలకమైన అన్నా క్యాంటీన్లు 2014-19 మధ్య పేదలి ఆకలి తీర్చిన కల్పతరువులు. 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడంతో వివిధ పనుల నిమిత్తం పట్టణాలు, నగరాలకు వచ్చే పేదలు, నిరుద్యోగులు ఇక్కడే కడుపు నింపుకునేవారు. రోజువారీ కూలీలు ఇక్కడే భోజనాలు చేసేవారు. అన్నార్తుల సంగతి చెప్పే అవసరమే లేదు. అందరికీ అంతలా ఉపయోగపడిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఆయా భవనాల్లోని కొన్నింటిని ఇతర అవసరాలకు వినియోగించగా మరికొన్నింటిని రూపురేఖలే లేకుండా చేసింది. దీంతో బయట 100 రూపాయలకు పైగా వెచ్చించి భోజనం చేయలేక చాలామంది పస్తులుండాల్సి వచ్చింది. తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించే దిశలో చర్యలు చేపట్టింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలు నగరంలో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రత్యేకం. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల అవస్థలకు చెల్లుచీటి పాడుతూ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నేతృత్వంలో అన్నా క్యాంటీన్ల వద్ద రోజు మధ్యాహ్నం ఉచిత అన్నదానం చేపట్టారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నారు. నిత్య అన్నదానానికి దాతలు కూడా విరివిగా విరాళాలు అందజేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతో నిరంతరం నిర్వహిస్తున్నారు. అన్నా క్యాంటీన్ వద్దకు భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు, ఎక్కువ శాతం ప్రజలు, పేదలు అక్కడకు వచ్చి ఉచిత అన్నదానంలో పాల్గొని వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో పనుల కోసం మెట్టు వద్దకు వచ్చి పనులు దొరక్క అన్నం తినలేక మళ్లీ రాత్రి సమయానికి ఇంటికి వెళ్లి భోజనం చేసే పరిస్థితి ఏర్పడిందని, 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డామని కార్మికులు వాపోయారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్ట నిండా అన్నం పెడుతూ ఆకలి తీరుస్తున్నారని పలువురు కార్మికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారని ప్రకటన రావడంతో కార్మికులకు ఆనందంగా ఉందని అన్నారు. 5 రూపాయలకు ఎక్కడ దొరకదని, చక్కగా భోజనం చేసి కూలి పని చేసుకుని రాత్రికి ఇంటికి వెళ్ళడానికి బాగా సులభంగా ఉంటుందని, 10 రూపాయలు నిలవడానికి కూడా అవకాశం ఉందని, అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గాడిపత్రపాలెం పైనకి వచ్చాం, బేల్దారి పైన పని చేసుకుంటున్నాం. అన్నం వాళ్ళు పెడుతున్నారు, అన్నం గాను ఓరకనే బాగానే ఉంది. నేను నెల నుంచి వస్తున్నా, రోజు వస్తున్నా. అంతకుముందు అంటే మనం మామూలుగా క్యారేజ్ ఎత్తుకొని పోతాం, అది అన్నం పెడుతుంటే వారికి వస్తున్నాం. నేను ఇప్పుడు 10 రోజుల నుంచి వస్తున్నాం, అన్నం తింటున్నాం. ఏం చేస్తాం, పస్తులు ఉన్నాం. ఆ బ్రిడ్జి కింద పండుకొని పస్తులు ఉండి ఏది పడితే తిని పండుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, అసలు దిగులు లేదు. డైలీ ఖమ్మంగా వస్తున్నాం, తింటున్నాము, పని చేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. సంతోషంగా ఉంది. ఫ్రీగానే బాగానే ఉంది. బేల్దారి పని ఎక్కడే ఉన్నాం. 4 రోజులకు ఒకసారి వస్తాను. నేను ఒక 10 రోజుల్లో 3 సార్లు వచ్చా. మేము ఏ పనికి వెళ్ళినా కానీ ప్రశాంతంగా అన్నం తిని ఇంటికి వెళ్తుంటాం. మెట్టుకాడికి వస్తాం పొద్దున్న 7 మధ్యాహ్నం దాకా పని చేసుకొని ప్రశాంతంగా తిన్నంత అన్నం పెడుతున్నారు. మజ్జిగైనా కూరలైనా బాగున్నాయి. ఇంతకుముందు ఇట్లా లేదు. అంతకుముందు ఎక్కడ ఆకలి అయితే అక్కడ 100 రూపాయలు 50 రూపాయలు పెట్టుకోవడం, తినటం, చేయటం. ఇప్పుడు అట్లా కాదు, ఉచితం భోజనం ఫ్రీగా ఉంది, బాగుంది. మంచినీళ్ళు, భోజనం అయినా, సాంబార్ అయినా, పెరుగైనా తిన్నంత పెడుతున్నారు. వేస్ట్ చేయకుండా బరిగా తింటున్నాం. ఇబ్బంది లేదండి. 5 రూపాయలు అయినప్పుడు టీ తాగితే 10 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఇది ఉచితం భోజనం 10 రూపాయలు పెట్టుకుంటాం, ప్రశాంతంగా తింటాం. గోదావరి జిల్లాలకు చెందిన డొక్కా సీతమ్మ బ్రిటిష్ కాలం నాడే పేదవారికి పిడికెల అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ సీతమ్మ. ఆమె పేరుతో ఒంగోలులో జనసేన పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని కొండయ్యబొంకు ప్రాంతంలో డొక్కా సీతమ్మ కేంద్రం వద్ద భోజనం పంపిణీతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో సంచార వాహనం ద్వారా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి అన్నదాన ఉచిత కేంద్రం రాజమండ్రి ఏరియాలో పేరు ప్రఖ్యాతులుగాసినటువంటి ఆమె కోసం బ్రిటిష్ రాజులు కూడా ఆ రోజున బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లోనే ఆమె ఉచితంగా అన్నదాన కేంద్రం నడిపేది. ఎంతమంది ఉదయాన్నే 7 గంటలకు మొదలుపెట్టిన రాత్రి 11 గంటల దాకా కట్టెలు పోయి ఆరేది కాదు. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పట్టుద్ది. బ్రిటిష్ రాజు ఒకరోజు ఆయన ప్రమాణ స్వీకారానికి డొక్కా సీతమ్మ గారిని వచ్చిన తర్వాత ఎదురుగా నేను ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం చేశారు. బ్రిటిష్ రాజు గారు ఆమె రాలేకపోయినా సరే ఆమె చిత్రపటాన్ని తీసుకొని రండి, ఆ పటం కుర్చీలో పెట్టుకొని నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటాను అని అంత గొప్ప వ్యక్తి. అటువంటి మనసున్న వ్యక్తిని ఆ రోజు బ్రిటిష్ రాజు గారు కూడా వాళ్ళు మనసుల్లో మెలిగిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఆమె ఏమనుకుందంటే దేవుళ్ళే వీళ్ళు పేదలు, దేవుళ్ళకి సహాయం చేసినట్టేనో నేను చేసే సహాయం. అటువంటి గొప్ప వ్యక్తి. పాత రోజుల్లో శ్రీశైలంలో కూడా దారిని పోయే భక్తులకి పాత రోజులు ఏముండేది కాదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా వాళ్ళకి పేదలకి అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు, వండి పెట్టేవాళ్ళు. ఇవాళ అటువంటి మహాతల్లిని స్ఫూర్తి తీసుకున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. వారి మనసులో నుంచి వచ్చిన ఆదేశాలు నేను ఒంగోలులో ప్రారంభించాను. దానికి నేను
మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి నేను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ తాను పొదిలి నుంచి ఒంగోలుకు వచ్చానని, మధ్యాహ్నం భోజనం చేసే దానికోసం సాయిబాబా గుడి సెంటర్లో భోజనం పెడుతున్నారని తెలుసుకుని రాగా అక్కడ అన్నం లేదని, మరో ప్రాంతంలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వచ్చి అన్నం తిని ఆకలి తీర్చుకున్నానని చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయాసం ఉండి హాస్పిటల్ వచ్చాను, హిమ్స్ హాస్పిటల్. ఇక్కడ సాయిబాబా గుడి కాడ భోజనం పెడుతున్నాక ఇక్కడ వచ్చాను. అలా అయిపోయింది, ఇక్కడ పోయి పెడతాను అంటే ఇక్కడికి వచ్చాను, తినడం వచ్చాను. డొక్కా సీతమ్మ పేరుతో అన్నం పెడతాం ఏమనుకుంటున్నాను? మంచిది అనుకుంటున్నాను. చిన్న చిన్న పనులు చేసుకుని దూర ప్రాంతాలను సాగిస్తున్నామని, దినసరి కూలీ పని చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో దాతలు పెట్టే పిడికెడు మెతుకులు తిని పొట్టపోసుకుని సాయంత్రం పని ముగించుకుని ఇంటికి చేరుతున్నామని, ఆకలి తీర్చడం ఎంతో గొప్పగా ఉందని మరో వ్యక్తి తెలిపారు. ఈ కొత్త పథకం తీసుకుని చాలా సంతోషంగా ఉందండి. ఈ పథకం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ పథకం పెట్టిన కానించి భోజనం కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఏ లోటు లేకుండా అంతా బాగానే ఉంది. ఈ పథకం పవన్ కళ్యాణ్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలని మేము పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నామండి. బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే. నేను మొదలుపెట్టిన కానీ చూస్తానే ఉండా. నేను మామూలుగా ఇదివరకు బయలుదేరి పని చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నా. 64 ఏళ్ళు కదా, చేయలేకపోతున్నా. ఏదో మొద్దుని అట్ట అలా కూర్చుకుంటే కొడుకు కాళ్ళు ఉంటే పెట్టినాడు, ఇష్టం ఉంటే పెడతారు, లేకపోతే. సింగరాయకొండలో అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమంలో బీజేపీ కొండేపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎం బాలకోటయ్య, మండల అధ్యక్షులు కె సురేష్ బాబు పలు ప్రాంతాల్లో చెట్లు నాటారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగిపోయి కాలుష్యం ఎక్కువ కావటం వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లి జనజీవనం స్తంభించే ప్రమాదం ఉందని గమనించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సింగరాయకొండ మండలం సాయినగర్, నరసింహనగర్ పలు దేవాలయాల్లో చెట్లు నాటారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి ఒక మొక్క, తల్లికి ఒక చెట్టు అనే కార్యక్రమం మోడీ గారు ప్రవేశపెట్టారు. ప్రతి గుడిలో, బడిలో, దేవస్థానంలో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము పాల్గొన్నందుకు, చెట్లు నాటినందుకు చాలా సంతోషిస్తూ, మోడీ గారి కోరిక మీదకు మన దేశ ప్రగతి చెట్లోనే ఉందని ఆయన చెప్తున్నారు. దానికి అనుగుణంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి మా మండల అధ్యక్షులు కళ్ళగుంట సురేష్ గారు, సాగి శ్రీనివాసరావు గారు. సింగరాయకొండలోని దేవి సీ ఫుడ్స్ యూనిట్ ను కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. రొయ్యల ఎగుమతులలో భాగంగా చేపడుతున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎగుమతి చేసే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్యాకింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లోని అన్ని విభాగాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ సిబ్బంది, దేవి సీ ఫుడ్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈనాడు, TV9 అన్నిట్లో.
గ్రామాల్లోని పశు పోషకులకు లింగ నిర్ధారిత వీర్యం అందుబాటులో ఉంచినట్లు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం వెంపరాలలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సర్పంచి ఎడ్లపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహించారు. పెయ్యదూడల పెంపకం వల్ల పశు సంతతి అధికమవుతుందని, పాల దిగుబడి మరింత పెరుగుతుందన్నారు. తద్వారా గ్రామీణ ప్రజల కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు. సాధారణ పద్ధతుల్లో 15% గేదెలు కట్టు నిలబడడం పరిశోధనల ద్వారా తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో పశు వైద్యాధికారి పర్యవేక్షణలో ఆయా గ్రామాల్లోని గేదెలకు లింగ నిర్ధారిత వీర్యంతో కట్టు చేయిస్తే 90% వరకు పెయ్యదూడలు పుడతాయని, కట్టు నిలబడినట్లయితే పశు పోషకుల నుండి వసూలు చేసిన రుసుం 500 రూపాయలు వెనక్కు చెల్లిస్తామన్నారు. కోడి దూడలు పుడితే 250 రూపాయలు తిరిగి పోషకుల ఖాతాకు జమ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గడ్డి విత్తనాల సంచుల్ని పోషకులకు అందించారు. వైద్య శిబిరంలో 30 గర్భకోశ వ్యాధులు, 95 ఇతర ఆరోగ్య సమస్యలున్న పశువులకు సంచార పశు వైద్య సిబ్బంది చికిత్స అందించారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి ఎం హనుమంతరావు, ఆ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం మోహన్ రావు, సీఈఓ డాక్టర్ రవికుమార్, సంచాలకులు డాక్టర్ ఎం రమేష్ బాబు, వైద్యాధికారులు ఏలూరి అశోక్, బి వెంకట్రావు, ఏ క్రాంతి కిరణ్, ఎం సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ఆడొచ్చి జీవించాలంటే, కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక పశువుని తీసుకొని దాని ద్వారా పాలు వినియోగించుకొని తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఈ గ్రామంలో ఉన్నదన్నమాట ఆడవాళ్ళందరూ. మరి ఆడవాళ్ళందరికీ చాలా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మీకు దేవుడు మంచి అవకాశం, నోరులేని జంతువులని మరి వాటిని పోషించి వాటి ద్వారా మీరు జీవనోపాధిని కల్పించడానికి దేవుడికి ఇచ్చిన అవకాశం అన్నమాట. ఆఫీసర్ వారు చెప్పినట్లు మీరు కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి పశువుకి ఎటువంటి వ్యాధి వచ్చినా ఇక్కడ తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆ పశువుకి వచ్చే సమస్యలు ఇది 4 కోట్లు వచ్చేటువంటి హైబ్రిడ్ లెక్చర్స్ ఉన్నా కానీ 5 నిమిషాలు ఆపరేషన్ చేసి సక్సెస్ చేస్తారు సార్. ఒంగోలు జెడ్పీ క్రీడా మైదానంలో దాతల సహకారంతో వాకర్స్ కూర్చునేందుకు సిమెంట్ బల్లలను సీనియర్ వాకర్ సభ్యులు అప్పలరాజు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలు దాటితే మహిళా వాకర్స్కు ఇబ్బందిగా ఉంటుందని నగర కమిషనర్ చొరవ తీసుకుని లైట్లు ఏర్పాటు చేస్తే రాత్రి 8 గంటల వరకు వాకర్స్కు ఎటువంటి ఇబ్బంది ఉండదని అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. దాతల సహకారంతో మరిన్ని సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెద్దిరెడ్డి లింగారెడ్డి, రాధాకృష్ణ, పీటర్, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. మినీ స్టేడియం ప్రతిరోజు వాకింగ్కి వచ్చేవాళ్ళం. మేము వాకర్స్ అందరం మొదట్లో వచ్చినప్పుడైతే ఇక్కడ పూర్తిగా చెట్లు ఆవరించి కమ్ముకొని ఉండేవి. మా వాళ్ళని కొంతమంది ముందుకొచ్చి ఆ చెట్లు సొంత డబ్బులతో తీయించాము. జనం వాకింగ్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని కాసేపు ఆ మాటలు మాట్లాడుకోవటానికి బాగుంటుంది అనుకుంటే దానికి బెంచీలు సరిపోలేదని 2 బెంచీలు వేయించున్నాం. దీనికి మా టీంలో ఉన్న పెద్దిరెడ్డి లింగారెడ్డి గారు, వీరు ఎన్ రాధాకృష్ణమూర్తి గారు, వీరు ఇద్దరు చెరొక బెంచ్ని డొనేట్ చేశారు. వాటి ఇక్కడ వేసాము. అయితే కొద్దిగా చీకటి పడిన కాడి నుంచి ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంటుంది. లైటింగ్ కావాల్సి ఉంటుంది ఈ స్టేడియంలో. అట్లాగే ఇదివరకు తీసిన చెట్లు కూడా మళ్ళీ పెద్ద అయిపోతూ ఉన్నాయి. అందువల్ల అవి తొలగించి లైటింగ్ కనుక చేస్తే రాత్రి 8 గంటల దాకా కూడా వాకింగ్ చేయడానికి బాగుంటుంది. మేము సంతపేట కాడి నుంచి అన్నవరపాడు, రామ్నగర్, భాగ్యనగర్ అందరం మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. చాలా క్రౌడ్ చాలా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం లేట్ అయితే 6 కల్లా వాళ్ళు భయపడిపోతున్నారు వెళ్ళిపోవాలని. అయినా లేకుండా ఉంటే లైటింగ్ చాలా అవసరం. అందువల్ల ఇవన్నీ కూడా మన సంస్థ తరఫున చేయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా ఖర్చులు చేస్తూ ఉంటారు. మీరు కూడా తలా ఒక ఇనిషియేటివ్ తీసుకుని మీ తండ్రి పేరుతోనో తండ్రి పేరుతోటనో అట్లా డొనేట్ చేయొచ్చు కదా. అలా ఉన్నాం చేయటానికి మామూలు సిద్ధంగానే ఉన్నారు. బెంచీలు వేసింది పోయినసారి చెట్లు తీయించింది కూడా జంగిల్ క్లియరెన్స్ అయ్యంతా మేమే చేసింది.
వాళ్ళు ఎవరు ఏ సంస్థ చేయలేదు దానికి. అంటే గతంలో ఇప్పుడు మామిడిపాలెం చెరువు కట్ట మీద ఒక క్లబ్ ఏదో ఒకటి ఉంది, అలాగే ఒంగోలు రంగారెడ్డి చెరువు కమిటీ ఒకటి ఉంది. అట్లనే మీరు కూడా ఒక కమిటీగా ఫామ్ అయిపోతే దీనికి సంబంధించి ఏవేవి రిక్వైర్మెంట్ ఉంటుందో ప్రభుత్వం ద్వారా కానివ్వండి, మీరు కూడా కాస్త చేయగలిగిన వాళ్ళు ఉంటారు కదా. తప్పకుండా ఆ వేలోనే ఉన్నాము. మేమందరం కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి దీన్ని బాగా డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. వాకర్స్ అసోసియేషన్ త్వరలోని ఫార్మేషన్ అయ్యి దీని డెవలప్మెంట్కి మా ప్రయత్నం అంతా మేము చేస్తాం. ఇప్పుడు ఇదివరకు మామూలుగా రంగారావు చెరువు దగ్గర కూడా చాలా తక్కువ వచ్చేవాడు, ఇప్పుడు బాగా పెరిగారండి. ఇక్కడ కూడా చుట్టూ ప్రహరీ ఉంది, ఆడవాళ్ళకు కూడా ఇబ్బంది లేదు ఏ టైం వచ్చినా కూడాను. అట్లా ఇదివరకు చెట్లు చిల్ల చెట్లు అవన్నీ తలగా తగులుతుంటే ఇప్పుడు లింగారెడ్డి గారు నేను రాధాకృష్ణమూర్తి ఎన్ఆర్కే రెసిడెన్షియల్ లాడ్జి జేసీబీ పెట్టి ఒక 8 గంటలు చేయించేసి అంత శుభ్రం చేసింది సార్. జనం పెరిగారు, ట్రాక్ బాగుంది, లేడీస్ ఏ టైంలో వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ ఉద్దేశంతో వాళ్ళ 2 బెంచీలు కూడా వేసాం. అంత క్రితం ఒక అతని బెంచీలు కూడా వేశారు, కూర్చోటానికి కానీ అన్ని విధాలు రావడానికి కానీ. ఉదయం సాయంకాలం 2 పూటలు కూడా వస్తున్నాము, చాలా బాగుంది సార్. అది నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షులు మస్తాన్ హోటల్ నిర్వాహకులు ఎస్కే మీరావలి తనయులు షేక్ జహీర్లా జన్మదినం పురస్కరించుకుని ఒంగోలు శివం శరణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, షేక్ మస్తాన్ వలీ, మస్తాన్, మురళి, మీరా మొహముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం టోపీ పైకి అనుకోకుండా మొఖం కనబడలు వస్తుంది. హలో జాయిర్ ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ప్రాంతంలో సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు జరుపుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రంలో పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. రెండో భాగంగా ఒంగోలు నగరంలో మొబైల్ వాహనం ద్వారా 300 మంది అనాథలకు పేదలకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఏదొచ్చినా ఆర్భాటాలు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా మీరావలి కుటుంబం నిలుస్తుంది. ఈరోజు 9వ పుట్టిన సందర్భంగా మా జాహీర్లా బర్త్డే సందర్భంగా ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం జరిగినది. బయట మొబైల్ వ్యాన్ ద్వారా కూడా అన్ని ఏరియాలు తిరిగి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరావలి హోటల్, మస్తాన్ హోటల్ అనేది ఫేమస్. ఎట్లా ఫేమస్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇతని పేరు మస్తాన్ హోటల్ అంటే నెయ్యి ఇడ్లీ అని బాగా ఫేమస్. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ, మురళీ మోహన్ కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ ఒంగోలు ఇస్తే ఆయన హోటల్లో ఇడ్లీ కానీ తింటుంటారు. వాళ్ళ కుమారులు ఇద్దరు జాహీర్ల యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటాడు మస్తాను మీరావలి. ఈరోజు అదేవిధంగా ఈ శివ ఫౌండేషన్ తరఫున 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశాడు. ఊర్లో మొబైల్ వ్యాన్ లాగా ద్వారా కొంతమందికి 200 మందికి, ఇక్కడ 100 మందికి, దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళ కుమారులు ఇద్దరికి కూడా భవిష్యత్తు ఇలాంటి అనేక పుట్టినరోజు చేసుకుని ఉన్నత స్థాయికి పోవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, న్యాయవాది పాసం పిచ్చయ్య అన్నారు.
కనిగిరి పట్టణంలోని నాజ్ సెంటర్లో మండల న్యాయ సేవాధికార సంస్థ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అసంఘటిత భవన నిర్మాణ కార్మికులకు హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వాహనం నడిపే వారితో పాటు వారి వెనుక ఉన్నవారు కూడా హెల్మెట్ విధిగా ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధిక శాతం మంది యువత ఉన్నారని, ఇది వారి తల్లిదండ్రులతో పాటు దేశానికి కూడా తీరని నష్టమన్నారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, గంధం శామ్యూల్, గెర్షోమ్, నవకుమార్, రాజేష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. సంతనూతలపాడు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి వాస్తవ్యులు శనగల శివరామ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తెలు అపర్ణ, ప్రసన్నలు 4వ వారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ట్రెజరర్ శనగల రమణ, చైర్మన్ వేమ కవిత, వైస్ చైర్మన్ హసీనా బేగం, సెక్రటరీ చివుకుల రామ్ గోపాల్, జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, ట్రస్ట్ సభ్యులు పావులూరి నారాయణ స్వామి చౌదరి, చలువాది చంద్రావతి, శీలం మల్లారెడ్డి, దాచర్ల శివయ్య, కొప్పోలు శ్రీనివాసరావు, కర్రా జయరాం, వేమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానండి. 250 మంది నుండి 300 వరకు వచ్చారు. ఈరోజు తెనాలి వాస్తవ్యులైనటువంటి క్రీస్తు శేషులు శనగల శివరామ ప్రసాద్ గారు పేరు మీద జరిగింది. వారి కుమార్తెలైన అపన్నా, ప్రసన్నలు ఈరోజు స్పాన్సర్ చేశారనమాట. 52 వారాలు కాదండి, ఇలా స్పాన్సర్లు దొరికినట్లయితే మేము నిత్య అన్నదానం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము. ఎవరైనా దాతలు ముందుకొచ్చినట్లయితే దీన్ని సక్సెస్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేగాని మంచి అని అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.